తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో బిజీగా ఉన్నారు. వరుసగా కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నారు. ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాసేపటి క్రితమే ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. వీరి భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానిని రేవంత్ భట్టి కోరినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఫండ్స్ కు విడుదల చేయాలని కోరినట్టు తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు నిధుల విడుదల చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ప్రధాని మోదీని విన్నవించనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అలాగే రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీతో ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతోంది. సుదీర్ఘ సమయం పాటు ఈ సమావేశంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ప్రధానితో కొనసాగుతోంది భేటీ. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి. బలరామ, ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి భేటీ కొనసాగుతోంది. భట్టి విక్రమార్క అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సుమారు అరగంట పాటుగా ప్రధాని నివాసంలో ప్రధానితో భేటీ అయ్యారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలని అలాగే రాష్ట్రానికి కావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి విజ్ఞాపనలు అందజేసినట్లుగా తెలుస్తోంది. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని చెప్పి మరొకసారి 2023 డిసెంబర్ 26న ఇటు ప్రధాని నరేంద్ర మోదీని తొలిసారి రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క కలవడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి ఇది ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కలవడం. సో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన మరొకసారి విజ్ఞాపనలు అందజేయడం జరిగింది. పునర్విభజన చట్టం ప్రకారం ముఖ్యంగా జాతీయ హోదా రెండు రాష్ట్రాల్లోనూ ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ హామీ ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రతి ఏటా రావాల్సిన 450 కోట్ల వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు 2250 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి. 2019-20 అలాగే 21-22, 22-23 అలాగే 23-24 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి. సో వీటికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి అలాగే పెండింగ్ గ్రాంట్లు కూడా 1800 కోట్ల వరకు ఉన్నాయి. సో వాటిని కూడా విడుదల చేయాలని అలాగే 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 2233 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు ముఖ్యంగా వెంటనే ఇందులో కొన్ని నిధులు విడుదలయ్యాయి. ముఖ్యంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి 1608 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉంది. సో వీటిని కూడా విడుదల చేయాలని చెప్పుకోవడం జరిగింది. అలాగే జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో 14 రహదారులను జాతీయ రహదారులుగా అప్డేట్ చేయాలని చెప్పి ప్రతిపాదన పంపించారు. సో ఈ 12 రహదారులకి ముఖ్యంగా ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది. సో వాటికి సంబంధించి కూడా త్వరగా క్లియరెన్స్ ఇవ్వాలి. ఇప్పటికే నితిన్ గడ్కరీని కలిసి వివరించడం జరిగింది. సో వరుసగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ అలాగే జేపీ నడ్డాతో పాటుగా మనోహర్ లాల్ ఖట్టర్ ఇచ్చిన విజ్ఞాపనలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా వీరు ప్రధాని మోడీకి ఇవ్వడం జరిగింది. అలాగే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అంశంతో పాటుగా ఇటు బెంగళూరు, హైదరాబాద్ లకు ఐటీఆర్ ప్రకటించింది. కానీ హైదరాబాద్ ఐటీఆర్ ని ప్రక్కన పెట్టారు. సో ఈ హైదరాబాద్ ఐటీఆర్ ను కూడా వెంటనే పునరుద్ధరించాలన్న విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే వరంగల్లో కాకతీయ మెగా జౌలి పార్క్ ను బ్రౌన్ ఫీల్డ్ పార్క్ గా ప్రకటించడంతో పాటుగా దానికి కావాల్సిన నిధులను కూడా విడుదల చేయాలని చెప్పి కోరడం జరిగింది. సో ఇటు సైనిక పాఠశాలలు తెలంగాణకి కేటాయించాలని అలాగే ముఖ్యంగా దక్షిణాదిలో ముఖ్యంగా సైన్యానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని సికింద్రాబాద్ కి కంటోన్మెంట్ కి తరలించాలని చెప్పి కూడా విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న 9వ షెడ్యూల్ లో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ సంస్థల విభజన అలాగే 10వ షెడ్యూల్ లోని
సంస్థల అంశాలను పరిష్కరించాలని చెప్పి కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్రానికి ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు విధేయంగా సహకారం అందించాలి, బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పెద్దపీట వేయాలి అన్న అంశాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సైబర్ సెక్యూరిటీస్ కి సంబంధించిన అంశంతో పాటుగా ఐఏఎస్ ఐపీఎస్ ల కొరత, ఇటువంటి అంశాలని ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క తీసుకెళ్లడం జరిగింది. తెలంగాణ సీఎస్ శాంతికుమార్ తో పాటుగా ఉన్నతాధికారులు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా ప్రస్తుత పరిపాలన, అలాగే అభివృద్ధి, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన సహకారం, అన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ప్రధాని అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క తీసుకెళ్లడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.